హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ప్రస్తుత రోజులు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. తల్లి తిట్టిందని, టీచర్ కొట్టారని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఉదంతాలైతే ఎన్నో చూసాం. అయితే ప్రియురాలు అలిగిందని కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి ఒక వింత ఘటనైతే ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మెలియాపుట్టి గ్రామంలో అయితే చోటు చేసుకుంది. తన ప్రియురాలు అలిగిందంటూ తను ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసుకోబోయాడు. అయితే అటువంటి వింత ఘటనలు చూసి అసలు సమాజం ఎటు వెళ్తుంది? సోషల్ మీడియా పెరిగిన తర్వాత అసలు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఈరోజు ఉంది. అయితే విద్యార్థులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. తల్లిదండ్రులు తిట్టారో లేకపోతే ఉపాధ్యాయులు తిట్టారో అది వదిలేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియురాలు కూడా అంటే ఇప్పుడు మనం తెలుస్తుంది ఫెబ్ 14th వ్యాలంటైన్స్ డే వస్తున్న తరుణంలో. సో ఇలాంటి సమయంలో కూడా విద్యార్థులు ఇలాంటి వికిల చేష్టలు చేసుకుంటే తల్లిదండ్రులు భవిష్యత్తు ఏమవుతుంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెలకొంది. అయితే ఒక్కసారి మనం ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందాము అనే ఆలోచన ముందు మనల్ని ఇప్పటివరకు పెంచిన తల్లిదండ్రుల కోసం ఆలోచించే పరిస్థితులు లేదు. సో ఆ విద్యార్థి చనిపోతే తల్లి తల్లడిల్లేటువంటి బాధ వర్ణనాతీతం. ఇవి చాలా కుటుంబాల్లో అవి జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే, యువత మేల్కోపోతే సో రేపు భవిష్యత్తు అంధకారంలోకెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన బాధతో పాటు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. సో ప్రియురాలు అలిగితే ఆత్మహత్య చేసుకోవాలంటూ కూడాను చాలామంది విమర్శిస్తున్నారు. చాలామంది తిడుతున్నారు. కొంతమంది హాస్యంగా కూడాను నవ్వుకుంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వింత ఘటన ఈరోజు శ్రీకాకుళంలో చోటు చేసుకోవడం అందరికి కూడాను ఒక్కసారి అయితే ఆశ్చర్యపరిచింది.